అందరికీ నమస్కారం. నా పేరు కొమ్మపురెడ్డి లక్ష్మీకిరణ్. ఇటీవల రిలీజ్ అయిన ఒక పెద్ద హీరో సినిమా అస్సలు బాగోలేదని ట్రోల్స్ చేస్తున్నారు. ఆ హీరో యొక్క హార్డ్ కోర్ ఫ్యాన్స్ కూడా మా హీరో ఈ సినిమాని ఎలా ఒప్పుకున్నాడు అని బాధపడుతున్నారు. ఆ డైరెక్టర్‌ని, నిర్మాతని తిడుతున్నారు. అభిమానులైతేనేమి, ప్రేక్షకులైతేనేమి ఈ సినిమా చూసిన వాళ్ళు ఆల్మోస్ట్ చాలా మంది మా డబ్బులన్నీ వేస్ట్ అయినయి. అలాగే యూఎస్ అలా వేరే చోట చూసినోళ్ళు మా $30 మాకిస్తారా అంటూ అసహనాన్ని, కోపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఒక సినిమాకి డబ్బులు పే చేసి ఆ సినిమా బాగోకపోతే మా $800 డబ్బులు వేస్ట్ అయినయి అని అసహనాన్ని, కోపాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాంటిది డైలీ లైఫ్‌లో మనం కొనే ప్రతి వస్తువు మీద ఎంతో కొంత టాక్స్ పే చేస్తూ మన సాలరీ పరంగా టాక్స్ పే చేస్తూ, హౌస్ టాక్స్ ఇలా వివిధ రకాలుగా టాక్స్ పే చేస్తూ, మనం పే చేసిన టాక్స్ డబ్బులతో రన్ అవుతున్న గవర్నమెంట్ సరిగ్గా పని చేయకపోతే, వాళ్ళ మీద మనకెందుకు కోపం రావట్లేదు? ప్రజాసేవ చేస్తామని రాజకీయాల్లోకి వచ్చిన రాజకీయ నాయకులు మనం పే చేసిన టాక్స్ డబ్బుల్ని జీతాలుగా తీసుకుంటూ, వాళ్ళు అన్యాయానికి, అక్రమానికి పాల్పడుతుంటే, వాళ్ళ మీద మనకెందుకు కోపం రాదు? ఎంతసేపు నేను అభిమానించే నాయకుడు, మా కులం నాయకుడు, మీ నాయకుడి కంటే మా నాయకుడు తక్కువ అవినీతి చేశాడు. అలా వాళ్ళని వెనకేసుకొస్తాం గానీ, వీళ్ళు అన్యాయం చేశారు, వీళ్ళు అక్రమాలు చేస్తున్నారు, వీళ్ళని దూరం పెట్టాలి అనే ఆలోచన, మన డబ్బులు వేస్ట్ అవుతున్నాయి అనే ఆలోచన మనకెందుకు రావట్లేదు? అంటే సినిమాకి అయితే మనం డైరెక్ట్‌గా డబ్బులిస్తున్నాం. టాక్స్ పరంగా అయితే మనం తెలియకుండా పే చేస్తున్నాం గదా! అందుకే మనకు తెలియకుండా పే చేస్తున్నాం కాబట్టి మనకు కోపం రాదా? ఎంతసేపు వాళ్ళు కాకపోతే వీళ్ళు, వీళ్ళు కాకపోతే వాళ్ళు, వాళ్ళకంటే వీళ్ళు తక్కువ అవినీతి చేశారు కాబట్టి నేను సపోర్ట్ చేస్తాను అన్నట్టు వాళ్ళని ఎలా వెనకేసుకు రావాలా అనే ధోరణిలోనే ఆలోచిస్తాం గానీ, వీళ్ళు కాకుండా కొత్త తరం వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? కొత్త తరం వాళ్ళు అన్యాయం చేయకుండా నీతి నిజాయితీతో ఎవరన్నా వచ్చేవాళ్ళు ఉన్నారా? అనే ఆలోచన కూడా మనకెందుకు రావట్లేదు? ఒక సినిమా బాగోపోతే అసహనం వ్యక్తం చేస్తున్నప్పుడు, మనం పే చేసిన టాక్స్ డబ్బుల్ని జీతాలుగా తీసుకుంటున్న రాజకీయ నాయకులు సరిగ్గా పనిచేయకపోతే వాళ్ళ మీద మనకెందుకు కోపం రాదు? వాళ్ళ మీద మనకెందుకు అసహనం రాదు? వాళ్ళని డెమి గాడ్స్ లాగా మనం ఎందుకు చూస్తున్నాం? ఒకసారి ఆలోచించండి అందరూ. అందరికీ నమస్కారం.